మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పర్వం కొనసాగుతుంది. కాకాని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా కాకానిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఉన్న అక్రమ మైనింగే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఒకవేళ కాకానికి అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ వస్తే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకాని అరెస్టు తప్పదా అనిపిస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాకాని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు నోటీసులు ఆయన సోదరుడికి ఇచ్చారు. మొదటి నోటీసుకు కాకాని అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్లో రెండో నోటీసు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే కాకాని నేరుగా ఈ నోటీసులు అందుకోలేదు. ఈ రెండు నోటీసులపై కాకాని స్పందించలేదు. తాజాగా కాకాని బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ నేపథ్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. గతంలో మైన్లను గిరిజనులు ఆపేందుకు ప్రయత్నం చేయగా కాకాని కులం పేరుతో దూషించారని ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం.